నెక్స్ట్, రేవంత్ ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదట. ఎవరు ఎన్నుకున్నారు మరి? ఎవరు ఎన్నుకుంటారండి? ఎమ్మెల్యేలని ప్రజలందరూ ఎన్నుకుంటే ఆయా నియోజకవర్గాల్లో ఈయనకు తెలియదా అయింది? తెలియదా, లేకపోతే తెలుసుకోవడం రాదా అని తెలివి లేదా, లేకపోతే నోటుకొచ్చింది మాట్లాడుతున్నావా? మరి మీ నాయనని ఎవరు ఎన్నుకున్నారా? మీ నాయనని ఎవరు ఎన్నుకున్నారు? ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఓకే, అన్ని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఎల్పీ అంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకుంటుంది, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ ఎమ్మెల్యేలను ఎవరు ఎన్నుకుంటారు? జనం ఎన్నుకుంటారు. అంటే ఇది ఎవరిచ్చిన తీర్పు? ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇప్పుడు ప్రచారంలో ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరిని చూసి జనాలు ఓట్లేసిరు? కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేసిరు, వాళ్ళు ఇచ్చిన హామీలు చూసి ఓటేసిరు. మీ అన్నింటికంటే ముఖ్యంగా మిమ్మల్ని లోపలేస్తామంటే జనం ఓట్లేసిరు. ప్రజలు ఇచ్చిన తీర్పే అది. మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నాడు. మరి నీకు మేనేజ్మెంట్ కోటాలో ఆయన పదవి తెచ్చుకుంటే మరి నువ్వు ఏ కోటాలో ఎమ్మెల్యే టికెట్ పొందినావు? 2009లో కేకే మహేందర్ రెడ్డిని పక్కకు దోచి సిరిసిల్లలో నీకు టికెట్ ఎట్లా వచ్చాయి? నువ్వు ఇక్కడ కష్టపడితే నీకు టికెట్ వచ్చిందా? 2009లో సిరిసిల్ల టికెట్ పారాషూట్ వేసుకొని వచ్చి చక్కమని సిరిసిల్లలో దిగంగానే మీ అయ్యే చేతిలో పార్టీ ఉంది కాబట్టి నీ కొడుకని నీకు టికెట్ ఇచ్చిండు. నువ్వు మాట్లాడితే ఎవడు నమ్ముతాడా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడదట, సీఎం పదవి ఎక్కడదట. మరి తెలంగాణ ప్రజలు లేకపోతే మీ అయ్య కక్కుర్తి కొద్దీ నిమ్మరసం తాగితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు లేకపోతే తెలంగాణ ఎక్కడిది? 1200 మంది ప్లస్ 369 మంది తొలి దశలో 1500-1600 మంది ఆత్మ బలిదానం లేకపోతే ఇవాళ తెలంగాణ ఎక్కడిది? ఇది చెప్పాల్సింది. నా అయ్య లేకపోతే తెలంగాణ ఎక్కడదా అంటుండు. సిగ్గుండాలి కొంచెం అని మాట్లాడుతందుకు. అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప సంజయ్ చేసింది ఏమీ లేదని కమెంట్ అట. సంజయ్, ఇప్పుడు నువ్వు సంజయ్ కాలి గోటికన్నా సరిపోతావా? పోనీ అట్లన్నా చెప్పు. ఆయన ఒక పార్టీని ఒక స్టేజ్ వరకు తీసుకురాగలిగిండు. సంజయ్, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా కేసీఆర్ కాలి గోటికి సరిపోరు ఎవరని, నువ్వు సంజయ్ కాలి గోటికి సరిపోతావా? సంజయ్ ఫాదరో లేకపోతే సంజయ్ ఇంకొకరో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా ఉండి ఆయనకి ఎంపీగా లేకపోతే ఆయన ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా స్థానం రాలే. ఆయన కష్టపడితే ఆయనకు ఆ పదవి వచ్చింది. నీకు మీ అయ్య ముఖ్యమంత్రి కాబట్టి పదవులు వచ్చినాయి. ఇది కంపారిజన్. అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే జనమే నిన్ను ఇవన్నీ అనుకుంటారు. మరి ఈడేనా ఆయన ఇట్ట మాట్లాడుతున్నాడని. నువ్వు పారాషూట్ గురించి, మేనేజ్మెంట్ కోటా గురించి ఇవి నీకు పనికిరావు నాయన. నువ్వు అన్నిటికీ అర్హుడి నువ్వే. ఇప్పుడు నువ్వు ఏ మాట అయితే అంటున్నావో ప్రతి మాటకి అర్హుడివి నువ్వే. 6 నెలలు ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్ కోట్లేస్తారట. ఎట్లా? 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు వీళ్ళకి పోయినట్టుంది, దిమాగ్ ఖరాబ్ అయిపోయినట్టుంది. 6 నెలల ఎలక్షన్ ఎక్కడిరా బాబు? 5 ఏళ్లకు ఉన్నాయి మళ్ళీ ఎలక్షన్లు. 6 నెలల్లో ఆగితే ప్రజలే పట్టుబట్టి బీఆర్ఎస్ కోట్లేస్తారట.